తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారానికి నిరసనగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీ నరసరావుపేట పట్టణంలోని మల్లమ్మ సెంటర్ నుండి ఇస్సపాలెం కాళికా అమ్మవారి దేవస్థానం వరకు జరిగింది. వేలాదిగా తరలివచ్చిన హిందూ బంధువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు జగన్ వ్యతిరేక నినాదాలతో వీధులన్నీ మారుమ్రోగిపోయాయి. అపచారాన్ని ప్రోత్సహించిన జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నరసరావుపేట వీధుల్లో హిందువులు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో కదం తొక్కారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో తిరుమల ప్రతిష్ఠ దిగజారిపోయిందని విమర్శించారు. హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి మీద నమ్మకం ఉందని ఇచ్చే డిక్లరేషన్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డికి శ్రీవారి ప్రసాదాల విలువ ఎలా తెలుస్తుందన్నారు. హిందూ దేవతా విగ్రహాలపై దాడి, తిరుమల శ్రీవారి ప్రసాదాల అపవిత్రత వంటి అన్ని తప్పులకు జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 7 కొండలను 6 కొండలు చేయాలని విర్రవీగి పావురాలగుట్టలో ముక్కలైన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పట్టిన గతే జగన్మోహన్ రెడ్డికి పడుతుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హెచ్చరించారు. హిందూ దేవతల జోలికి వస్తే ఎంతటి వారినైనా క్షమించబోయేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి వెంకట నరసయ్య, కడియాల వెంకటేశ్వరరావు, నాగసారపు సుబ్బరాయ గుప్తా, రంగిశెట్టి రామకృష్ణ, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు స్వామివారు ప్రసాదం ఎలాంటి నీచాస్థితికి వీళ్ళు చేరారంటే వైసీపీ ప్రభుత్వం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని చెప్పి మన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే అపరాధం చేశారు. ఇంతకంటే దుష్ట ప్రభుత్వం ఇంకోటి ఏమైనా ఉందంటే అది మరొకటి ఏదీ లేదు ప్రపంచంలో. ఎంతగానో తెలుగువారికి కానీ యావత్ హిందూ సేవా సమితి కానీ హిందూ పరిషత్ అని ఎంతోమంది ఎన్నో విధాలుగా దేవుడి వారిని ప్రతి నిమిషం కొలుచుకునే మా వెంకటేశ్వర స్వామి వారిని ఇలా చేయటం చాలా అంటే చాలా అపరాధం. స్వామివారి ప్రసాదంలోనే ఇలా చేశారంటే జనాలకి ఇంకెన్ని చేశారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటేశాయ. ఇవాళ నరసరావుపేట పట్టణంలో మరి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుని యొక్క భక్తులందరూ కూడా ఆ తిరుపతిలో జరిగిన అపచారాలు కానీ అదేవిధంగా వీటన్నిటి మీద ఖండిస్తూ స్వామివారి లడ్డూ ప్రసాదాల మీద జరిగిన మరి కల్తీ ఇవన్నీ కూడా ఖండిస్తూ ఇవాళ ప్రజలందరూ కూడా అన్ని మతాల భక్తులందరికీ హిందువుల భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడటానికి, లడ్డూ ప్రసాదాల పవిత్రత కాపాడటానికి మేమందరం కూడా నరసరావుపేటలో వాసవి అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి ఇస్సపాలెం గుడి దాకా పాదయాత్ర చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి వేలాది మంది భక్తులు అందరూ కూడా రావడం జరిగింది. అన్ని మతాల వారు ఈ కార్యక్రమానికి హాజరై మరి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అందరం కూడా ఎక్కడ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ తిరుపతిలో కూడా అపవిత్రత జరగడానికి వీల్లేదు, అపచారాలు జరగడానికి వీలేదు మరి కోరుకుంటూ స్వామివారి పవిత్రత కాపాడాలని కోరుకుంటూ అందరం కూడా పాదయాత్ర చేశాము. మరొకసారి అందరం కూడా ఓం నమో వెంకటేశాయ. గోవిందా.